సాంఖ్యయోగము భగవద్గీతలోని 2వ అధ్యాయం. ఇది తత్వశాస్త్రమును వివరిస్తుంది. ఇది వివేకం మరియు కర్మల ద్వారా మోక్షాన్ని సాధించే మార్గాన్ని వివరిస్తుంది. ఇది ఆత్మ యొక్క నిత్యత్వాన్ని మరియు భౌతిక ప్రపంచంతో దాని సంబంధాన్ని విశ్లేషించి అజ్ఞానాన్ని తొలగించి స్థితిస్థాపకత మరియు సమతుల్యతను పెంపొందించడం ద్వారా ఆధ్యాత్మిక విముక్తిని సాధించాలని సూచిస్తుంది. అర్జునుడు తనను తాను శ్రీకృష్ణుడికి పూర్తిగా అప్పగించుకుని కృష్ణుడిని తన గురువుగా అంగీకరించి శిష్యుడిగా తన దుఃఖాన్ని ఎలా తోసిపుచ్చాలో తనకు మార్గనిర్దేశం చేయమని కృష్ణుడిని అభ్యర్థించాడు. సంజయుడు ఇలా అన్నాడు, జాలితో నిరాశతో కన్నీళ్లతో నిండిన కళ్ళతో శోకతప్త హృదయంతో ఆందోళనతో ఉన్న అర్జునుడితో. మధుని నాశనం చేయువాడైన మధుసూదనుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికెను. భగవంతుడు ఇలా అన్నాడు, ఈ విషమ సమయంలో స్వర్గద్వారాలను మూసివేసే ఈ ప్రమాదకరమైన పరిస్థితి నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు, అపకీర్తి పాలు చేస్తుంది. పార్థ పృథకుమార, పురుషత్వాన్ని కోల్పోకు, నీ ఎదలోని బలహీనతను వదిలించుకో, ఇది తగదు. శత్రువులను జయించు వాడవు నీవులెం, లేచి నిలబడు యుద్ధము చేయుటకు. అర్జునుడు ఇట్లనెను, పూజనీయులు భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు వేసి ఎలా పోరాడగలను? శత్రునాశక ఓ మధుసూదన, ఈ లోకంలో అత్యంత గొప్పవారు గురువు పెద్దలు. వీరిని చంపి భోగాలనుభవించుట కంటే యాచనతో బ్రతకడం మేలు. వీరిని చంపిన నా సంపద కోరికలన్నీ వారే రక్తంతో కళంకితమవును. గెలుపు ఓటముల ఫలితం ఎవరికి దక్కునో తెలియదు. మనం చంపడానికి ఇష్టపడని ధృతరాష్ట్ర కుమారులు యుద్ధ భూమిలో మన ఎదురుగానే ఉన్నారు. నా హృదయం జాలితో నిండి బుద్ధి దెబ్బతిన్నది. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగుతున్నాను, నాకు ఏది మంచిదో నిర్ణయాలు
వ్యంగ్యాత్మకంగా చెప్పుము. నీ శిష్యుడిని నిన్ను ఆశ్రయించిన నాకు బోధ చెయ్యి, నా ఇంద్రియాలను దహింపచేస్తున్న నా ఈ శోకాన్ని తగ్గించే ఉపాయము తెలియడము లేదు. ఈ భూమిపై ఏకఛత్రాధిపత్యం నేను సాధించినా, దేవలోకాధిపత్యము పొందిన నాకు ఈ శోకము తొలగదు. శత్రువులను శిక్షించు హృషికేశునితో ఇలా పలికిన గుడాకేశుడు, గోవింద నేను యుద్ధం చేయనని పలికి మౌనంగా ఉన్నాడు. రెండు సేనల మధ్య విషాదంలో పడిన అర్జునుడిని చూసి హృషికేశుడు మందహాసముతో ఇలా అన్నాడు. భగవంతుడు ఇలా అన్నాడు, దుఃఖింపతగని వారి కోసం నీవు దుఃఖిస్తున్నావు. నీ ప్రజ్ఞనంతా ఉపయోగించి మాట్లాడుచున్నావు. బ్రతికున్న చనిపోయిన వారి గురించి జ్ఞానులు శోకించరు అని అర్జునుడిని ఆశీర్వదించాడు శ్రీకృష్ణుడు. నేను నువ్వు ఈ మనుషుల పాలకులు లేని సమయము లేదు. ఇక ముందు కూడా మనమందరము లేకపోవుట అనునదే లేదు. దేహధారికి బల్యం యవ్వనం వృద్ధాప్యం ఎలా కలుగుతాయో, మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహములోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయములో భ్రమకు లోనవ్వరు. ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణ సుఖ దుఃఖాలు కలిగించి వస్తు పోతుంటాయి. ఇవి అనిత్యములు, అవి శాశ్వతం కాదు. వీటిని కలత చెందకుండా ఓర్చుకోవటం నేర్చుకోవాలి. సుఖదుఖముల ప్రభావములకు లోను కాకుండా వాటికి చలించక నిశ్చలముగా ఉన్న ధీరుడే అమృతత్వానికి అర్హుడు అవుతాడు. కుంతి కుమారా, అవాస్తవానికి ఉనికి లేదు, నిజమైన దానికి ఉనికి లేదు. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, శాశ్వతమైన దానికి అంతం లేదు. అసత్యానికి శక్తి లేదు, సత్యానికి శక్తి లేకపోవడం అంటూ లేదని వీటిని అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు నిర్ధారించారు. ఈ ప్రపంచం యావత్తు దేని చేత వ్యాపించబడి ఉన్నదో అది నాశరహితమైనదని తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరు నాశనం చేయలేరు. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది, అందున్న జీవాత్మ నాశరహితమైనది.
కొలవశక్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది. కావున ఓ భరతవంశీయుడా అర్జున, యుద్ధం చేయి. ఆత్మ చంపుతుంది అని కాని, చంపబడుతుంది అని కాని ఎవరనుకుంటారో వారు అందరూ అజ్ఞానులే. ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు మరణం కూడా లేదు. నిన్న ఉండి రేపు లేనిది కాదు, నిత్యమైనది మార్పు లేనిది. దేహం చంపబడిన వయోరహితమైన ఆత్మ చంపబడదు. జన్మరహితము నాశరహితము అవ్యయము అయిన ఆత్మను ఎరిగిన వారు ఎలా చంపగలరు? చంపబడటానికి కారణమవుతారు. మానవుడు చిరిగిన వస్త్రాలను వదిలివేసి కొత్త వాటిని ధరించినట్లే, మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఆయుధాలు ఈ ఆత్మను ఛేదింపలేవు, నిప్పు ఈ ఆత్మను కాల్చలేదు, నీరు ఈ ఆత్మను తడిపలేదు, గాలి ఈ ఆత్మను ఎండబెట్టలేదు. ఆత్మ శాశ్వతమైనది, సర్వవ్యాప్తమైనది, స్థిరమైనది. మార్పు లేనిది, పరివర్తన లేనిది, సనాతనమైనది. ఆత్మ కనిపించనిది, ఊహాతీతమైనది, వికారాలు లేనిదని నీవు అర్థం చేసుకుని విచారించడం విడిచిపెట్టు. కానీ అది నిరంతరం పుట్టి నిరంతరం చనిపోతున్నట్లు నీవు భావించిన దుఃఖించకూడదు. ఓ మహాబాహు, పుట్టిన వానికి మరణం ఎలా తప్పదో, అలాగే చనిపోయిన వారికి జన్మం తప్పదు. కాబట్టి అనివార్యమైన దాని కోసం నీవు శోకించవద్దు. భారత ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవించు కాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప వ్యక్తములు. కావున శోకించుట ఎందులకు? జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఏమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించ పని లేదు. కొందరు ఆత్మని ఒక అద్భుతంగా చూస్తారు, కొందరు ఆత్మని ఒక అద్భుతంగా చెబుతారు, కొందరు ఆత్మని ఒక అద్భుతంగా వింటారు. విన్నప్పటికీ కొందరు ఆత్మని అర్థం చేసుకోలేరు. ఓ అర్జునా,
ఉంచుట తగదు. స్వధర్మం దృష్ట్యా చూచిన నీవు కంపించతగదు. మీ కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చలించకూడదు. క్షత్రియుడికి ధర్మ యుద్ధం కన్న మేలైనది లేదు. పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయావో స్వధర్మాన్ని కీర్తిని వదిలిన వాడవై పాపం పొందుతావు. జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడని అంటారు. ప్రజలు నిన్ను అప్రతిష్టకరంగా మాట్లాడుతారు. మానవంతుడికి అపకీర్తి మరణం కంటే బాధాకరం. ఈ మహారథులందరూ భయం వలన నీవు యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. నీ వీరత్వాన్ని గౌరవించిన వారే నిన్ను చులకనగా చూస్తారు. నీ శక్తిని ఎగతాళి చేస్తూ నీ శత్రులు ఎన్నో దుర్భాషలాడతారు. ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? చనిపోయావా, స్వర్గాన్ని పొందుతావు. గెలిచావా, రాజ్యాన్ని అనుభవిస్తావు. పోరాడటానికి నిశ్చయించుకుని లేచి నిలబడు. ఓ కుంతి కుమారుడా, యుద్ధానికి సిద్ధముఖం. లేచి నిలబడు, యుద్ధానికి సిద్ధముఖం. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, గెలుపు ఓటములను సమానంగా భావించి కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని నిర్వర్తించు, ఎన్నటికీ పాపం అంటదు. పార్థ, సాంఖ్యయోగంలోని ఆత్మతత్వం, విశ్లేషణాత్మక జ్ఞానమును ఇంతవరకు బోధించాను. ఇప్పుడు వినుము బుద్ధియోగము గురించి. ఈ జ్ఞానం తోడు ఉంటే కర్మబంధాన్ని ఛేదిస్తావు. ఇందులో ఎటువంటి ప్రయత్న నష్టం జరగదు, ఎటువంటి హాని జరగదు, లేదా అతిక్రమణ జరగదు. ఈ ధర్మం ఏ కొంచెం ఆచరించిన భయం నుండి రక్షిస్తుంది. గురునందన, ఈ దారిలో ఉన్నవారి బుద్ధి దృఢంగా ఉంటుంది. దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. జ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్నవాళ్ళు స్వర్గం కంటే వేరేది లేదని మధురమైన మాటలు చెప్తారు. తమకు ఇంద్రియ సుఖాలను ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు. ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, స్వర్గలోక ప్రాప్తి కోసం కర్మకండలు చేస్తుంటారు. ఆనందం, శక్తిని పొందడానికి నిర్దిష్ట చర్యలతో నిండిన వివిధ పద్ధతులను నిర్దేశిస్తారు. సుఖం మరియు అధికారం
పట్ల మక్కువ కలిగి అటువంటి బోధనల ద్వారా మనస్సులు మళ్ళించబడే వారికి భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. అర్జున, వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి. నీవు వాటికి అతీతుడైవై సుఖ దుఃఖాది బంధాలని విధి నిత్యము శుద్ధ సత్వములో నిలిచి యోగక్షేమాలను వదిలి ఎల్లప్పుడూ సత్వగుణంలో ఉండి ఆత్మలో స్థిరపడు. వరదలు వచ్చిన ప్రదేశంలో నీటి నిల్వ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో. ఆత్మను తెలుసుకున్న బ్రాహ్మణుడికి అన్ని వేదముల లక్ష్యం నెరవేరినట్టే. పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తికి అన్ని వేదాలు అంతే ఉపయోగకరంగా ఉంటాయి. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడు అనుకోకు. చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. యోగంలో స్థిరంగా ఉండి అనుబంధాన్ని విడిచిపెట్టి జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి ఈ రెంటిని సమంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే బుద్ధి యోగము. పార్థ, ఓ అర్జున, జ్ఞాన యోగం కంటే క్రియ చాలా తక్కువ. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము. ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. ఫలమే ఉద్దేశ్యమని భావించేవారు దుఃఖవంతులు. జిజ్ఞానం మనస్సు యొక్క సమతుల్యతతో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్య పాపలని రెంటిని వదులుతాడు. ఈ జీవితంలో మంచి మరియు చెడు కర్మలను త్యజిస్తాడు. సరి అయిన దృక్పథంతో యోగా అభ్యాసము చేయుము. జజ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి తమ కర్మ ఫలాలను త్యజించి జన్మబంధాల నుండి విముక్తి పొంది దుఃఖరహితమైన పదాన్ని చేరుకుంటారు. ఎప్పుడు నీ బుద్ధి మోహమనే బురదని అధిగమిస్తుందో అప్పుడు వినిన విషయాల నుండి విముక్తుడివి అవుతావు. చదివిన వేద గ్రంథాల ద్వారా కలవరపడిన మీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని అందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగా స్థితిని పొందెదవు. అర్జునుడు ఇలా అన్నాడు. ఓ కృష్ణ, స్థిరమైన జ్ఞానం కలిగి ఉండి అపస్మారక స్థితిలో లీనమైన వ్యక్తి లక్షణములు ఏమిటి? స్థిరమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు మరియు ఎలా నడుస్తాడు? భగవానుడు ఇలా బదులిచ్చాడు. అర్జున, మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు విసర్జిస్తాడో, ఎప్పుడు తనలో తాను ఆత్మానందాన్ని
పొందుతాడో అప్పుడు ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడనిపించుకుంటాడు. ఎవరి మనస్సు కష్టాల వల్ల కదిలించబడదో, సుఖాలను మమకారం, భయం, కోపం విడిచిన వ్యక్తిని స్థిరమైన జ్ఞానం కలిగిన ఋషి అంటారు. మమకారం లేకుండా అంతట ఉండేవాడు. ఏదైనా మంచి లేదా చెడు ఎదురైనప్పుడు సంతోషించడు లేదా తొందరపడడు. కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడు. అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ఋషి. తాబేలు తన అంగాలను ఉపసంహరించుకున్నట్లుగా ఇతడు తన ఇంద్రియాలను విషయ వస్తువులుండి ఎప్పుడు ఉపసంహరించుకుంటాడో అప్పుడు అతడి ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ విషయముల నుండి నియంత్రించి ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ పరమాత్మ దర్శనంతో అభిరుచి కూడా పోతుంది. ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అంటే, ఎంత అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతి పుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లక్కొని పోగలవు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు. వస్తువుల గురించి ఆలోచించినప్పుడు వాటి పట్ల అనుబంధం పుడుతుంది. అనుబంధం నుండి కోరిక పుడుతుంది. కోరిక నుండి కోపం పుడుతుంది. కోపం మాయకు దారి తీస్తుంది. దీని వలన జ్ఞాపక శక్తి కోల్పోతుంది. ఇది వివక్ష నాశనానికి దారితీస్తుంది. ఫలితంగా వినాశనానికి దారితీస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుషుడు పతనమవుతాడు. ఆత్మనియంత్రణ కలిగిన మనిషి ఇంద్రియాలను నిగ్రహించి ఆకర్షణ మరియు వికర్షణ లేకుండా మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు వస్తువుల మధ్య తిరుగుతూ ప్రశాంతతని పొందుతాడు. భగవంతుని కృపకు పాత్రుడవుతాడు. మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్న చిత్తుడికి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది. అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగా భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది. అస్థిరంగా ఉన్న వారికి ఆత్మజ్ఞానం ఉండదు.
ధ్యానం చేయని వారికి శాంతి ఉండదు. శాంతి లేని వ్యక్తికి ఆనందం ఎలా ఉంటుంది? వీచే గాలి నీటిలో పడవను తీసుకెళ్ళినట్లుగా ఇంద్రియాల వెంట నడిచే మనస్సు నీటిలో పడవని గాలి లాగి వేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగి వేస్తుంది. మనస్సు యొక్క విచక్షణను దూరం చేస్తుంది. కాబట్టి ఓ మహాబాహువులు గల అర్జున, ఇంద్రియ విషయాల నుండి పూర్తిగా నిగ్రహించబడిన అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి. అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పనలు నిత్యం కలుస్తున్నా. ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కానీ కోరికలతో నిండిన వ్యక్తి శాంతిని పొందలేడు. అన్ని కోరికలను విడిచిపెట్టి కోరిక లేకుండా నేను నాది అన్న యాజమాన్య భావన లేకుండా అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఓ కుంతి పుత్రుడా, ఇదే శాశ్వత స్థితి, బ్రహ్మస్థానం. దీనిని పొందాకైక భ్రమించడు. ఒకసారి జ్ఞానోదయం కలిగిన వాడు మళ్ళీ మాయలో పడడు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగము సంపూర్ణం.